కుబేరా మూవీ గురించి రివ్యూ పోస్ట్ చేయడం కన్నా అప్రిషియేషన్ పోస్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఈ మూవీలో కాస్టింగ్ నాగార్జున గారు ఉన్నారు, రష్మిక ఉన్నారు, ధనుష్ ఉన్నారు. కానీ నేను మొహమాటం లేకుండా చెప్తున్నాను, ధనుష్ గారు వన్ మ్యాన్ షో. ఈ ధనుష్ గారు ఎంత అల్టిమేట్ పర్ఫార్మర్ అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పరిగెట్టడంలో కానీ, నడవడంలో కానీ, మాట్లాడే విధానంలో కానీ ఆ బెచ్చగాడు అనే ట్యాగ్కి న్యాయం చేశారు. త్రూ అవుట్ ద మూవీ ఆయనకి ఇచ్చిన క్యారెక్టర్లో నుంచి ఒక్క క్షణం బయటకు వచ్చి చూపించినా కూడా వాడికి లైఫ్ టైం సెటిల్మెంట్. అండ్ ఈ మూవీలో ధనుష్ పర్ఫార్మెన్స్ తర్వాత నాకు రైటింగ్ బాగా నచ్చింది. శేఖర్ కమ్లా గారు రైటింగ్ 25 years అంట. శేఖర్ కమ్లా గారు వెరీ డిజర్వింగ్ సక్సెస్ కుబేరా మీకు. అప్రిషియేషన్ పక్కన పెడితే కొంతమంది మన టీఎఫ్ఐ యువత కొన్ని మీమ్స్ వేయడం నేను చూసాను. మన తెలుగు యాక్టర్స్ అయితే ఈ క్యారెక్టర్ ఇలా చేయలేరు, ఈ క్యారెక్టర్లు ఈ సీన్ చేయరు, ఆ సీన్ చేయరు అని చాలామంది చెప్తున్నారు. బహుశా దసరా మూవీలో నాని గారిని మర్చిపోయి ఉంటారు, పుష్ప సినిమాలో అల్లు అర్జున్ మర్చిపోయి ఉంటారు, స్వయం కృషి సినిమాలో చిరంజీవి గారిని మర్చిపోయి ఉంటారు. బాసు, ఒక యాక్టర్ ఎప్పుడైనా అవార్డ్ విన్నింగ్ కెపాసిటీ అన్న ఒక క్యారెక్టర్ అతని దగ్గరికి వచ్చిందంటే అతను ఖచ్చితంగా వదులుకోడు. ధనుష్ గారి దగ్గరికి స్క్రిప్ట్ వెళ్ళింది, ఆయన యాక్సెప్ట్ చేశారు, చెత్త కొట్టేశారు. ఇంతే, ఇక్కడతో ఆపేద్దాం. ఆ హీరో చేయలేడు, ఈ హీరో చేయరు, ఇలాంటి మంచి రైటింగ్తో మూవీస్ ఇంకా రావాలి. మన టీఎఫ్ఐ బాగుండాలి.